ఐపీఎల్ సీజన్ మ్యాచ్ అంటేనే ఫుల్ ఎక్సైట్మెంట్, ఎంటర్టైన్మెంట్. ఇక మ్యాచ్ ఇలా లాస్ట్ బాల్ వరకు ఉత్కంఠగా సాగితే ఫ్యాన్స్ కి పండగే. పంజాబ్ కింగ్స్ వర్సెస్ గుజరాత్ టైటన్స్ మధ్య జరిగిన నిన్నటి మ్యాచ్ అచ్చం అదే ఫీలింగ్ ఇచ్చింది. చండీగఢ్ వేదికగా జరిగిన ఈ పోరులో పంజాబ్ కింగ్స్ 3 వికెట్ల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. ఇక టాస్ ఓడిపోయి బ్యాటింగ్ దిగిన గుజరాత్ కు సాయి సుదర్శన్, శుభమన్ గిల్ జోడీ సాలిడ్ స్టార్ట్ ఇచ్చింది. పవర్ ప్లే లోనే బౌండరీలతో స్కోర్ బోర్డు పరుగులు పెట్టించారు. కానీ మ్యాచ్ టర్నింగ్ పాయింట్ అక్కడే మొదలైంది. మార్కో జాన్సన్ బౌలింగ్ లో సాయి సుదర్శన్ అవుట్ కావడంతో మొమెంటం బ్రేక్ అయింది. తర్వాత యజ్వేంద్ర చాహల్ తన స్పిన్ మ్యాజిక్ తో గిల్ వికెట్ తీయడంతో గుజరాత్ కొంచెం బ్యాక్ ఫుట్ కు వెళ్ళింది. మధ్యలో జోస్ బట్లర్, గ్లెన్ ఫిలిప్స్ మంచి ఇన్నింగ్స్ ఆడినా పెద్ద పార్ట్నర్షిప్ రాలేదు. బట్లర్ 38, ఫిలిప్స్ 25. చివర్లో రాహుల్ తెవేటియా ఫినిష్ చేయాలని ట్రై చేసినా పంజాబ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో గుజరాత్ 6 వికెట్ల తేడాతో 162 పరుగుల దగ్గరే ఆగిపోయింది. 163 టార్గెట్ చేస్ చేయడానికి వచ్చిన పంజాబ్ కు స్టార్ట్ షాక్ ఇచ్చింది. క్యాగిసు రబాడా బౌలింగ్ లో మొదటి వికెట్ పెట్టడంతో ప్రెషర్ పెరిగింది. అక్కడే మ్యాచ్ ను స్టెబిలైజ్ చేసింది. ప్రభ్సిమ్రాన్ సింగ్, కూపర్ క్యాన్నోల్లీ ఇద్దరు కలిసి హాఫ్ సెంచరీ పార్ట్నర్షిప్ తో మ్యాచ్ ను మళ్లీ ట్రాక్ లోకి తెచ్చారు. ఒక్కసారిగా వికెట్ల పతనమై మ్యాచ్ టర్న్ అయిపోయింది. ఒక వికెట్ కి 83 పరుగుల నుంచి మ్యాచ్ పూర్తిగా మారిపోయింది. ప్రభ్సిమ్రాన్, శ్రేయస్ అయ్యర్ అవుట్ అయిపోయారు. నేహల్, శశాంక్, స్టోయినిస్ వరుసగా పెవిలియన్. ఒక దశలో 2 వికెట్లకు 110 నుంచి 6 వికెట్లకు 118 పరుగులు. మ్యాచ్ గుజరాత్ వైపు తిరిగినట్టే కనిపించింది. అయితే ఇక్కడే అసలు కథ మొదలైంది. యంగ్ ప్లేయర్ కూపర్ క్యాన్నోల్లీ ఒత్తిడిలో అద్భుతంగా ఆడాడు. కూల్ మైండ్, క్లీన్ హిట్, సింగిల్స్, డబుల్స్ తో మ్యాచ్ కంట్రోల్ అయింది. చివర్లో మార్కో జెన్సన్ బార్కెట్ లో సపోర్ట్ ఇవ్వడంతో పంజాబ్ కింగ్స్ టెన్షన్ లేకుండా టార్గెట్ చేరుకుంది. మొదటి మ్యాచ్ లోనే థ్రిల్లర్ మొదలైంది. యంగ్ ప్లేయర్ మ్యాచ్ విన్నర్ గా మారటం, స్పిన్ వర్సెస్ పవర్ హిట్టింగ్ ఫైట్, చివరి వరకు ఫుల్ టెన్షన్. ఇలా మ్యాచ్ మొత్తం కొనసాగింది. ఐపీఎల్ సీజన్ మ్యాచ్ అంటేనే ఫుల్ ఎక్సైట్మెంట్, ఎంటర్టైన్మెంట్. ఇక మ్యాచ్ ఇలా లాస్ట్ బాల్ వరకు ఉత్కంఠగా సాగితే ఫ్యాన్స్ కి పండగే. పంజాబ్ కింగ్స్ వర్సెస్ గుజరాత్ టైటన్స్ మధ్య జరిగిన నిన్నటి మ్యాచ్ అచ్చం అదే ఫీలింగ్ ఇచ్చింది. చండీగఢ్ వేదికగా జరిగిన ఈ పోరులో పంజాబ్ కింగ్స్ 3 వికెట్ల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. ఇక టాస్ ఓడిపోయి బ్యాటింగ్ దిగిన గుజరాత్ కు సాయి సుదర్శన్, శుభమన్ గిల్ జోడీ సాలిడ్ స్టార్ట్ ఇచ్చింది. పవర్ ప్లే లోనే బౌండరీలతో స్కోర్ బోర్డు పరుగులు పెట్టించారు. కానీ మ్యాచ్ టర్నింగ్ పాయింట్ అక్కడే మొదలైంది. మార్కో జాన్సన్ బౌలింగ్ లో సాయి సుదర్శన్ అవుట్ కావడంతో మొమెంటం బ్రేక్ అయింది. తర్వాత యజ్వేంద్ర చాహల్ తన స్పిన్ మ్యాజిక్ తో గిల్ వికెట్ తీయడంతో గుజరాత్ కొంచెం బ్యాక్ ఫుట్ కు వెళ్ళింది. మధ్యలో జోస్ బట్లర్, గ్లెన్ ఫిలిప్స్ మంచి ఇన్నింగ్స్ ఆడినా పెద్ద పార్ట్నర్షిప్ రాలేదు. బట్లర్ 38, ఫిలిప్స్ 25. చివర్లో రాహుల్ తెవేటియా ఫినిష్ చేయాలని ట్రై చేసినా పంజాబ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో గుజరాత్ 6 వికెట్ల తేడాతో 162 పరుగుల దగ్గరే ఆగిపోయింది. 163 టార్గెట్ చేస్ చేయడానికి వచ్చిన పంజాబ్ కు స్టార్ట్ షాక్ ఇచ్చింది. క్యాగిసు రబాడా బౌలింగ్ లో మొదటి వికెట్ పెట్టడంతో ప్రెషర్ పెరిగింది. అక్కడే మ్యాచ్ ను స్టెబిలైజ్ చేసింది. ప్రభ్సిమ్రాన్ సింగ్, కూపర్ క్యాన్నోల్లీ ఇద్దరు కలిసి హాఫ్ సెంచరీ పార్ట్నర్షిప్ తో మ్యాచ్ ను మళ్లీ ట్రాక్ లోకి తెచ్చారు. ఒక్కసారిగా వికెట్ల పతనమై మ్యాచ్ టర్న్ అయిపోయింది. ఒక వికెట్ కి 83 పరుగుల నుంచి మ్యాచ్ పూర్తిగా మారిపోయింది. ప్రభ్సిమ్రాన్, శ్రేయస్ అయ్యర్ అవుట్ అయిపోయారు. నేహల్, శశాంక్, స్టోయినిస్ వరుసగా పెవిలియన్. ఒక దశలో 2 వికెట్లకు 110 నుంచి 6 వికెట్లకు 118 పరుగులు. మ్యాచ్ గుజరాత్ వైపు తిరిగినట్టే కనిపించింది. అయితే ఇక్కడే అసలు కథ మొదలైంది. యంగ్ ప్లేయర్ కూపర్ క్యాన్నోల్లీ ఒత్తిడిలో అద్భుతంగా ఆడాడు. కూల్ మైండ్, క్లీన్ హిట్, సింగిల్స్, డబుల్స్ తో మ్యాచ్ కంట్రోల్ అయింది. చివర్లో మార్కో జెన్సన్ బార్కెట్ లో సపోర్ట్ ఇవ్వడంతో పంజాబ్ కింగ్స్ టెన్షన్ లేకుండా టార్గెట్ చేరుకుంది. మొదటి మ్యాచ్ లోనే థ్రిల్లర్ మొదలైంది. యంగ్ ప్లేయర్ మ్యాచ్ విన్నర్ గా మారటం, స్పిన్ వర్సెస్ పవర్ హిట్టింగ్ ఫైట్, చివరి వరకు ఫుల్ టెన్షన్. ఇలా మ్యాచ్ మొత్తం కొనసాగింది. ఐపీఎల్ సీజన్ మ్యాచ్ అంటేనే ఫుల్ ఎక్సైట్మెంట్, ఎంటర్టైన్మెంట్. ఇక మ్యాచ్ ఇలా లాస్ట్ బాల్ వరకు ఉత్కంఠగా సాగితే ఫ్యాన్స్ కి పండగే. పంజాబ్ కింగ్స్ వర్సెస్ గుజరాత్ టైటన్స్ మధ్య జరిగిన నిన్నటి మ్యాచ్ అచ్చం అదే ఫీలింగ్ ఇచ్చింది. చండీగఢ్ వేదికగా జరిగిన ఈ పోరులో పంజాబ్ కింగ్స్ 3 వికెట్ల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. ఇక టాస్ ఓడిపోయి బ్యాటింగ్ దిగిన గుజరాత్ కు సాయి సుదర్శన్, శుభమన్ గిల్ జోడీ సాలిడ్ స్టార్ట్ ఇచ్చింది. పవర్ ప్లే లోనే బౌండరీలతో స్కోర్ బోర్డు పరుగులు పెట్టించారు. కానీ
కానీ మ్యాచ్ టర్నింగ్ పాయింట్ అక్కడే మొదలైంది. మార్కో జాన్సన్ బౌలింగ్ లో సాయి సుదర్శన్ అవుట్ కావడంతో మెమంటం బ్రేక్ అయింది. తర్వాత యజ్వేంద్ర చాహల్ తన స్పిన్ మ్యాజిక్ తో గిల్ వికెట్ తీయడంతో గుజరాత్ కొంచెం బ్యాక్ ఫుట్ కు వెళ్ళింది. మధ్యలో జోస్ బట్లర్, గ్లెన్ ఫిలిప్స్ మంచి ఇన్నింగ్స్ ఆడినా పెద్ద పార్ట్నర్షిప్ రాలేదు. బట్లర్ 38, ఫిలిప్స్ 25. చివర్లో రాహుల్ తెవేటియా ఫినిష్ చేయాలని ట్రై చేసినా పంజాబ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో గుజరాత్ 6 వికెట్ల తేడాతో 162 పరుగుల దగ్గరే ఆగిపోయింది. 163 టార్గెట్ చేస్ చేయడానికి వచ్చిన పంజాబ్ కు స్టార్ట్ షాక్ ఇచ్చింది. క్యాగిసు రబాడా బౌలింగ్ లో మొదటి వికెట్ పెట్టడంతో ప్రెషర్ పెరిగింది. అక్కడే మ్యాచ్ ను స్టెబిలైజ్ చేసింది. ప్రభ్సిమ్రాన్ సింగ్, కూపర్ క్యాన్నోల్లి ఇద్దరు కలిసి హాఫ్ సెంచరీ పార్ట్నర్షిప్ తో మ్యాచ్ ను మళ్లీ ట్రాక్ లోకి తెచ్చారు. ఒక్కసారిగా వికెట్ల పతనమై మ్యాచ్ టర్న్ అయిపోయింది. ఒక వికెట్ కి 83 పరుగుల నుంచి మ్యాచ్ పూర్తిగా మారిపోయింది. ప్రభ్సిమ్రాన్, శ్రేయస్ అయ్యర్ అవుట్ అయిపోయారు. నెహల్, శశాంక్, స్టోయినిస్ వరుసగా పెవిలియన్. ఒక దశలో 2 వికెట్లకు 110 నుంచి 6 వికెట్లకు 118 పరుగులు. మ్యాచ్ గుజరాత్ వైపు తిరిగినట్టే కనిపించింది. అయితే ఇక్కడే అసలు కథ మొదలైంది. యంగ్ ప్లేయర్ కూపర్ క్యాన్నోల్లి ఒత్తిడిలో అద్భుతంగా ఆడాడు. కూల్ మైండ్, క్లీన్ హిట్, సింగిల్స్, డబుల్స్ తో మ్యాచ్ కంట్రోల్ అయింది. చివర్లో మార్కో జెన్సన్ బార్కెట్ లో సపోర్ట్ ఇవ్వడంతో పంజాబ్ కింగ్స్ టెన్షన్ లేకుండా టార్గెట్ చేరుకుంది. మొదటి మ్యాచ్ లోనే థ్రిల్లర్ మొదలైంది. యంగ్ ప్లేయర్ మ్యాచ్ విన్నర్ గా మారటం, స్పిన్ వర్సెస్ పవర్ హిట్టింగ్ ఫైట్, చివరి వరకు ఫుల్ టెన్షన్. ఇలా మ్యాచ్ మొత్తం కొనసాగింది.